మత్స్యబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. మత్స్యబొల్లారంలోని రైల్వే అండర్ బ్రిడ్జి పనుల నిధులను తామే తీసుకొచ్చామంటూ బీజేపీ అటు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు పరస్పర నినాదాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసు రంగంలోకి దిగి ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను జరిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తామే తీసుకొచ్చామని బ్యానర్లు వేయటం మూలంగా గొడవ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడితే బాగుంటది. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా. అదే విధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కూడా పరిగణలోకి తీసుకోవాలా. నేను ఈటెల రాజేందర్ అన్నకు మొత్తం చెప్పినాం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ ని కూడా ఆలోచించారు. సి ఫర్ రైల్వేస్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్. తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద కిటీ ఆఫ్ రైల్వేస్. జిఎస్టీ అనుకోండి, రైల్వే టికెట్లు అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన జిఎస్టీ కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ ని కూడా గౌరవించాలా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ ని, ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో వాళ్ళని కూడా గౌరవించుకుంటే రైల్వే అధికారులకు నేను ఇది అందరు సభాముఖంగా టాక్ టు యువర్ రైల్వే బోర్డ్. దర్ ఈస్ అబ్సల్యూట్లీ వాళ్ళేమి